కురుకురే ఈ పేరు వినగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గెంతులేస్తారు. ఇక 5 రూపాయల కురుకురే ప్యాకెట్ చేతిలో పెడితే గీ పెట్టి ఏడుస్తున్న పిల్లోడు స్విచ్ ఆఫ్ చేసినట్లు ఏడుపు ఆపేస్తాడు. మన ఈ మధ్య కురుకురే గురించి ఒక వింత ఘటన కూడా చోటు చేసుకుంది. భర్త ఇంటికి కనీసం కురుకురే కూడా తీసుకొని రాలేదని ఓ భార్య ఏకంగా అతడికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. వీటన్నిటి మధ్య ఈ మధ్య కాలంలో ఇక స్నాక్స్ అంటే కురుకురేనే అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. దీంతో ఏ కిరాణా దుకాణంలో చూసినా ముందుగా మనకు వేలాడుతూ కనిపిస్తాయి ఈ కురుకురే ప్యాకెట్స్. అయితే అప్పుడప్పుడు కురుకురేను తీసుకొని వార్తలు రావటం కూడా కామనే. ఇక ప్రస్తుతం కురుకురేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే కురుకురేలో పామాయిలిన్ ఉందంటూ బెంగళూరులో విక్రయించే కురుకురేలకు ఢిల్లీలో దొరుకుతున్న కురుకురేల ప్యాకెట్లకు మధ్య చాలా తేడా ఉందని ఓ కస్టమర్ పెట్టిన పోస్టు. దీంతో ఏకంగా పెప్సికో కంపెనీ రంగంలోకి దిగి ఆ కస్టమర్కు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ కురుకురేలో పామాయిలిన్ ఉందా లేదా, పెప్సికో కంపెనీ ఏమంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో విక్రయిస్తున్న కురుకురే ప్యాకెట్లో చాలా తేడా ఉందంటూ ఓ కస్టమర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్ అవుతుంది. దీంతో ఏకంగా పెప్సికో సంస్థ సదరు కస్టమర్కు వివరణ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వేదాంత్ ఖండూజా అనే వ్యక్తి లింక్డ్ఇన్లో కురుకురేకు సంబంధించిన పోస్ట్ పెట్టారు. బెంగళూరు, ఢిల్లీలో విక్రయించే కురుకురే తయారీలో వినియోగించే ముడి సరుకుల్లో చాలా తేడా ఉందని ఆయన తన పోస్ట్ ద్వారా వివరించారు. ఈ క్రమంలో ఢిల్లీ వాసులను హెచ్చరించారు. ఢిల్లీలోని కురుకురే స్నాక్స్ను పామాయిలిన్తో చేసి ఉండొచ్చని చెప్పారు. బెంగళూరులోని ఓ కురుకురే ప్యాకెట్పై లేబుల్ చదివితే దాని మీద పామాయిలిన్ అని రాసి లేదని, అదే ఢిల్లీలోని ప్యాకెట్పై మాత్రం పామాయిలిన్ అని రాసిందని వేదాంత్ ఖండూజా పోస్టులో పెట్టారు. బెంగళూరులాగా ఢిల్లీకి మెరుగైన కురుకురే ఎందుకు లభించదని ఆయన పెప్సికో కంపెనీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఢిల్లీ వాసులను ఆయన అలర్ట్గా ఉండాలని, జాగ్రత్తగా ప్యాకెట్పై లేబుల్ చదివాకే ప్రొసీడ్ కావాలని సూచించారు. అంతేకాదు ఏదైనా ప్రొడక్ట్ పైనున్న లేబుల్స్ చదవటం అత్యంత కీలకమని హెచ్చరించారు. కేవలం ప్యాకెట్ ముందున్న రంగురంగుల డిజైన్ చూసి బోల్తా పడొద్దన్నారు. దీంతో ఈ పోస్ట్పై నెటిజన్లు భారీగా రియాక్ట్ అవుతుండటంతో పెప్సికో సంస్థ స్వయంగా రంగంలోకి దిగి కస్టమర్ వేదాంత్కు వివరణ ఇచ్చింది. ఆగస్టు తర్వాత కురుకురే ప్యాకెట్ల బ్యాచ్లన్నింటిలో పామాయిలిన్ను తొలగించామని, పాత బ్యాచ్ల ప్యాకెట్స్ అతడి కంటపడి ఉండవచ్చునని చెప్పింది. అయితే ఈ ఘటన నెట్టింట కూడా తీవ్ర కలకలం రేపుతోంది. మార్కెట్లో విక్రయించే వస్తువుల విషయంలో సంస్థలు పారదర్శకత, నాణ్యత ఖచ్చితంగా పాటించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతూ ఢిల్లీలోని కలుషిత గాలినే తట్టుకుని నిలబడుతున్న జనాల్ని ఇలాంటివి ఏమి చేయవని సెటైర్లు పేల్చుతున్నారు. ఏది ఏమైనా గతంలో మ్యాగీ విషయంలో కూడా పెద్ద దుమారమే లేచింది. 2015లో మ్యాగీపై జరిపిన పరీక్షల్లో అభ్యంతరకరమైన స్థాయిలో సీసంతో పాటు మోనోసోడియం గ్లూటామేట్ కనుగొనడంతో ఈ వివాదం చెలరేగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మరియు పలు రాష్ట్రాలు నిషేధించాయి. నెస్లీ ఇండియాకు భారీ నష్టం కలిగింది. ఈ వివాదం ఆహార భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. కాబట్టి పిల్లలు తినే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.